Deep in the tribal heartland of Alluri Sitharama Raju district, one of India's aspirational districts, the land is more than soil. It is memory, it is identity, it is life itself. For generations, tribal farming families have tended these hills with knowledge passed down through seasons. But in recent years, rising costs, weakening soils, and a growing dependence on chemical farming began to threaten everything they had built. Something had to change. జీకేవీధి మండలంలో 4 పంచాయతీల్లో అజిమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ సపోర్ట్ తో 42 గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయంపై గత 5 సంవత్సరాలుగా గిరిజనుల యొక్క స్వచ్ఛంద సేవా సంస్థ పనిచేయడం జరుగుతుంది. సుమారు 2500 మంది రైతుల్ని కెమికల్ వ్యవసాయం నుంచి నేచురల్ ఫార్మింగ్ వైపు మరలించడం జరిగింది. ముఖ్యంగా రైతులు వాళ్ళు ఉన్న మొత్తం భూమిలోని పూర్తి స్థాయిలో సీడ్ టు సీడ్ అంటే విత్తనం నుంచి పంట కోత కోసే వరకు కూడా అంతా కూడా సహజ సిద్ధమైన ప్రకృతి వ్యవసాయాన్ని చేసేలాగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సుమారు ఇప్పటికి 1500 మంది రైతులు పూర్తి స్థాయిలో నేచురల్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ చేపడుతున్నారు. ఈ 42 గ్రామాల్లో 10 గ్రామాలను బయో విలేజెస్ అంటే 100కి 100% కూడా ఈ ప్రకృతి వ్యవసాయంలోకి మార్చడం జరిగింది. వీళ్ళు తమ పంటల్ని ఘనజీవామృతం, దవజీవామృతం, బీజామృతం, కషాయాలు, తర్వాత గ్రోత్ ప్రమోటర్స్ వీటితో పండిస్తున్నారు. ఈ అన్నిటికి కూడా మేము మా సిబ్బంది ప్రతిరోజు కూడా గ్రామాలు తిరిగి సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళకి శిక్షణలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా లీడ్ ఫార్మర్ వ్యవస్థను తీసుకొచ్చాము. ఈ లీడ్ ఫార్మర్స్ కి మేము ఈ శిక్షణ సంబంధించిన ఏదైతే ఉందో అదంతా కూడా పుస్తకం రూపంలో కూడా అందిస్తూ వాళ్ళు ట్రైన్అప్ చేస్తూ వాళ్ళు తిరిగి గ్రామాల్లో ఉన్న రైతుల్ని మొబిలైజేషన్ చేయిస్తారు. నమస్కారం అండి, నా పేరు గడ్తూరి రత్నకుమారి. పెదవలస టెంట్ల వీధి గ్రామం నుంచి మాట్లాడు. మా గ్రామంలో ఎక్కువ పసుపు పండిస్తామండి. గతంలో ఎరువులు వేసి పండించే వాళ్ళమండి. ఇప్పుడు ఏంటంటే గిరిజన వికాస్ సంస్థ వాళ్ళు వచ్చి మాకి కొంచెం పసుపు గురించి ట్రైనింగ్ ఇచ్చారండి. ఇంతకు ముందు జిగ్జాగ్ మోడల్లో పసుపు వేసుకునే వాళ్ళము. వేసుకోవడం వల్ల ఏంటంటే వర్షం పడి ఆ నీరు అనేది నిల్వ ఉండిపోయేది. దాని వల్ల చాలా నష్టపోయే వాళ్ళము మేము. ఇప్పుడైతే బెడ్ సిస్టమ్ అంటే ఇలాగ ఎత్తు మోడల్లో వేసుకునే వాళ్ళం. వేసుకొని దాన్ని దుంప అలాగే బెడ్ సిస్టమ్ వేసుకోవడం వల్ల ఎక్కువ దిగుబడి అనేది వస్తుందండి. నాణ్యతమైన దుంప గట్ట తీసుకుంటున్నాం. గిరిజన వికాసాలు ఇచ్చిన పరికరాలు ఇవన్నీ ఫస్ట్ మాకు ఇచ్చింది బ్లడ్ సీట్ బెడ్ కట్టుకున్నది, కలుపు తీసుకుని ఆవు కలుపు అనేది స్పేర్ అండి. ఇది ఆవు పేడ, ఎరువు, కషాయం అని అవి కలుపుకొని కొట్టుకోవడానికి. పసుపు కింద ప్రయత్నంతో చూసుకుంటే ఏజెన్సీ ప్రాంతంలో ఓన్లీ 800 కేజీలు మాత్రమే ఈల్డ్ వస్తుంది ఎండిన పసుపు. దాన్ని మేము బెడ్ సిస్టమ్ ద్వారా బీజామృతం ఇతర ఎన్న ప్రాక్టీసెస్ అమలు చేసి సుమారు 1600 నుంచి 1800 కేజీలకు తీసుకొచ్చాము. ఏజెన్సీలో ముఖ్యంగా రైతులు పసుపుని 2 సంవత్సరాలకు ఒకసారి హార్వెస్టింగ్ చేస్తారు. 24 మంత్స్ క్యాప్ ప్యాటర్న్. దాన్ని మేము దుంప ఫింగర్కు బదులు దుంపని విత్తనంగా ఉపయోగించి మేము దాన్ని 12 నెలలకే తీసుకురావడం జరిగింది. దీనివల్ల రైతుకు 1 సంవత్సరం కలిసి వచ్చింది. అదే విధంగా క్రాప్ కూడా ఈల్డింగ్ కూడా బాగా పెరిగింది. అదే విధంగా రాగులు, చోళ్ళు కామన్ పద్ధతిలో పండిస్తూ 3 నుంచి 6 బస్తాలు మాత్రమే ఇక్కడ ఎకరాకి ఉత్పాదకం ఉన్నప్పుడు ఇప్పుడు మేము గులిరాగి పద్ధతిలోని లైన్ సోయింగ్ ద్వారా 800 నుంచి 1200 కేజీలకి ఈ 5 సంవత్సరాల్లో పెంచడం జరిగింది. ఇంత మంచి కార్యక్రమం 2021లో అజిమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ బెంగళూరు వారి సహకారంతో గిరిజన వికాస్ ప్రారంభించడం జరిగింది. మాకు ఎన్నంటుండి అన్ని విధాల సహాయ సహకారాలు అందజేస్తున్న అజిమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మా ధన్యవాదాలు.